శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ జ్యోత క్రీడ చాలా కసిగా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క మాట మాట్లాడుతూ శకుని యుధిష్ఠిరుల్లో అనేకములైనటువంటి ఉద్రేకాన్ని తెచ్చేటువంటి మాటలన్నీ మాట్లాడడంతో ఆ వరుసగా తన యొక్క ధనాన్నంతటినీ కూడా ఆ యుధిష్ఠిరుడు కోల్పోయాడు. అట్లాగే మిగిలినటువంటి సంపదలన్నీ కోల్పోయాడు. కోల్పోయి ఆభరణాలని కూడా కోల్పోయాడు. వరుసగా తన తమ్ములందరినీ కోల్పోయాడు. తన్ని తాను కోల్పోయాడు. ఇంకా మిగిలినటువంటిది ద్రౌపది ఒకతే ఉందయ్యా అని రెచ్చగొడితే వెంటనే ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. ఆ ద్రౌపదిని కూడా కోల్పోయాడు. కోల్పోయేటప్పటికీ వెంటనే దుర్యోధనాదులు ఆ ద్రౌపదిని గెలిచేమనేటువంటి ఒక సంతోషంతో వెర్రవీగినటువంటి మదంతో ఆ ద్రౌపదిని తీసుకురండి, ఆమె దాసి, మనకు ఈ అంతఃపురమంతా శుభ్రం చేయాలి, అలాగా దాసిగా వ్యవహరించాలి, అందువలన తీసుకురామని విదురుడిని ఆజ్ఞాపిస్తే అప్పుడు విదురుడు దుర్యోధనుడికి కొన్ని నీతి వాక్యాలు చెబుతున్నాడు. ఓ దుర్యోధన, నువ్వు మదించినటువంటి ఉత్సాహంలో ఉన్నావు తప్ప ఇది నీకు గెలుపుని నువ్వు భ్రమపడుతున్నావు, సర్వనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు నువ్వు. ఇది మొత్తము సమస్తమైనటువంటి కురువంశం యొక్క నాశనానికి కారణభూతమవుతోంది ఈ విద్వేషం అనేటువంటిది. అందువలన నువ్వు దాన్ని గ్రహించట్లేదు, ఇంకా రెచ్చగొట్టుకుంటూ నీ వినాశాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు సుమా అని అతడికి నీతి బోధ చేస్తూ మాట్లాడుతున్నాడు. సముచ్చరంత్యతివాదాశ్చ వక్త్రాత్ యైరాహత శోచతి రాత్ర్యహాని పరస్య నామర్మసుతే పతంతి తాన్ పండితో నావసృజేత్ పరేషు. నోటి నుండి దుర్భాషలనేటువంటివి బయటకు వస్తే కనుక అవి ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడతామో అవి అతన్ని రాత్రి పగలు కూడా దుఃఖానికి లోన్చేస్తాయి. అందువలన ఎప్పుడు కూడా కఠినమైనటువంటి పరుషమైనటువంటి మాటలు ఎవరిని మాట్లాడకూడదు. ఎందుకంటే అదే మాటలు మనని ఎవరైనా మాట్లాడితే మనం ఎటువంటి బాధను పొందుతాము అనేటువంటిది తెలిసి ప్రవర్తించాలి మనిషి అయినటువంటి వాడు, విజ్ఞుడైనటువంటి వాడు. ఎదటి వాడిని ఒక మాట మనం పరుషమైనటువంటి మాట మాట్లాడుతున్నామంటే అటువంటి పరుషమైనటువంటి మాట మనని ఎవరైనా మాట్లాడితే మనకి ఎటువంటి దుఃఖం కలుగుతుందో తెలిస్తే కనుక అట్లా మాట్లాడరు. అందువలన ఇతరులకు మర్మఛేదకాలైనటువంటి మాటలను పండితులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులపై ప్రయోగించరయ్యా. అజోహి శస్త్రమగిలత్యలైక శస్త్రే విపన్నే శిరసాస్య భూమౌ నికృంతనం స్వస్య కంఠస్య ఘోరం తద్వద్వైరం మాకృతాః పాండుపుత్రైః. ఒక మేక ఒక బాణాన్ని మింగిందిట. అది మింగుడు పడబోయేటప్పటికి ఏం చేసింది, అది మధ్యలో అడ్డుపడుతోంది. దాంతో ఏం చేసిందట, దాని యొక్క తలనే నేలకేసి కొట్టుకుందిట. దాంతో ఆ బాణం ఏం చేసిందంటే దాని కంఠాన్నే కోసేసింది. అలాగా పాండుపుత్రులతోటి వైరం ఏదైతే ఉందో అది నీకు అటువంటిదేనయ్యా, దాన్ని కొని తెచ్చుకోకు. నీ యొక్క శిరచ్ఛేద సదృశమైనటువంటిది పాండవులతో వైరం, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటున్నాడు. నకించిదిత్థం ప్రవదంతి పార్థాః వనేచరం వా గృహమేధినం వా తపస్వినం వా పరిపూర్ణ విద్యం భషంతి హైవం శ్వనరా సదైవ. పాండవులు ఎప్పుడు కూడా వనచరులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడు ఈ రీతిగా మాట్లాడరు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పరుషమైనటువంటి మాటలు మాట్లాడరు. కుక్క బుద్ధి కలిగినటువంటి వాళ్ళే ఈ విధంగా మొరుగుతూ ఉంటారు. నువ్వు ఈ బుద్ధిని మార్చుకోవయ్యా అన్నాడు. ద్వారం సుఘోరం నరకస్య జిహ్మం న బుధ్యత ధృతరాష్ట్రస్య పుత్రః తమన్వేతారో బహవః కురూణాం ద్యూతోదయే సహ దుస్సాహసనేన. దుర్యోధనుడికి అత్యంత భయంకరమై వక్రంగా ఉండేటువంటి నరక ద్వారాన్ని గురించి తెలియట్లేదు. ఎందుకంటే అతడు తాను కొని తెచ్చుకుంటున్నాడు నరక ద్వారం గురించి.
అందువలన అతడికి జరిగేటువంటిది ఏంటంటే సర్వనాశనమే. ఆ విషయం దుర్యోధనుడు ఎంత మాత్రమో తెలుసుకోలేకపోతున్నాడు. దుశ్శాసనతో పాటు కౌరవుల్లో చాలామంది ఈ జ్యోతక్రియుల్లో దుర్యోధనుడిని అనుసరిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సర్వనాశనం తప్పదు. మజ్జంత్యలాభూని శిలాహ ప్లవంతే ముహ్యంతి నావోంభసి శశ్వదేవ మూఢో రాజా ధృతరాష్ట్రస్య పుత్రః నమే వాచ పచ్చరూపా శృణోతి. చాలా స్పష్టంగా చెప్పాడు. సొరకాయలు నీటిలో మునగచ్చు, రాళ్ళు నీటిపై తేలవచ్చు, నౌకల్ని శాశ్వతంగా నీటిలో ముంచచ్చు. కానీ ఈ మూర్ఖుడైనటువంటి వాడు, బుద్ధిహీనుడైనటువంటి ఈ సుయోధనుడికి హితకరమైనటువంటి నా మాటలు ఎప్పటికీ కూడా రుచించవు. అందువలన మూర్ఖుడిని ఎవరు కూడా రంజింపలేరంటారు. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, చేరి ముంజేటి కొమ్ము సాధించవచ్చు అని చెబుతారు. అంటే ఏంటి? ఇసుకలోంచి కూడా తైలం తీయచ్చుట. ఇలాంటి అంటే అసంభవాలైనటువంటి వాటినన్నిటినీ కూడా సంభవాలు చేయొచ్చు తప్ప మూర్ఖుల యొక్క మనస్సు రంజింపలేము అని చెబుతారు సుభాషితంలో. అలాగా ఈ దుర్యోధనుడికి హితకరమైనటువంటి నా మాటలు ఏమీ రుచించట్లేదు. ఎందుకంటే మూర్ఖుడయ్యాడు, వాడు మందమతి అయ్యాడు. అందువలన వీడికి హితమైనటువంటి మాటలు రుచించవు అని అంటాడు. అంతో నూనం భవితాయం కురూణాం సుదారుణ సర్వహరో వినాశ వాచకావ్యా సుహృదాం పథ్యరూపా నశ్రూయంతే వర్ధతే లోభయేవా. ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశానికి అంతటికి కూడా నాశకుడవుతాడు. అందులో ఏమీ సందేహం లేదు. సర్వనాశనము ఇతని ద్వారానే జరుగుతుంది. వీడు మిత్రుల మాటలను అవి ఎంత మంచివైనప్పటికీ కూడా వినడు. లోభమే వీళ్ళలో ఉంది, అసహనమే ఉన్నది. అందువలన కొని తెచ్చుకుంటున్నాడు కష్టాలన్నీ అని చెప్పాడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జ్యోతపర్వణి విదురవాక్యే షష్ఠితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనే ఉపపర్వంలో విదురవాక్యం అనేటువంటి 66వ అధ్యాయమైంది. 67వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా జనమేజయుడికి ఆయన చాలా చాలా స్పష్టంగా అవన్నీ కూడా తెలియజేస్తున్నాడు. దిగ్ అస్తు క్షత్తారమితి బ్రువాణ దర్పేణ మత్తో ధృతరాష్ట్రస్య పుత్రః అవైక్షత ప్రాతికామీం సభాయాం ఉవాచ చైవం పరమార్య మధ్యే. వెంటనే గర్వంతో మత్తుడై ఉన్నటువంటి దుర్యోధనుడు ఈ విదురుడి యొక్క మాటలను ధిక్కరించాడు. ప్రాతికామిని పిలిచాడు. పిలిచి వెంటనే ఆ సభాసదులందరూ చూస్తూ ఉండగా ప్రాతికామి వైపు చూస్తూ ఈ విధంగా మాట్లాడాడు. ప్రాతికామిన్ ద్రౌపదీ మానయస్వ నతే భయం విద్యతే పాండవేభ్యః క్షత్తాహ్యయం వ్యవదత్యేవ నచాస్మాకం వృద్ధికామ సదైవ. ఓ ప్రాతికామి, నువ్వు ద్రౌపదిని తీసుకురా, వెళ్ళి పాండవుల గురించి నువ్వేం భయపడక్కలే, వీళ్ళందరూ కూడా మన దాసులే. ఇప్పుడు విదురుడా పిరికివాడు ఎప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు. మన వృద్ధిని ఎప్పుడు కోరేటువంటి వాడు కాదు. మనలో ఉంటున్నటువంటి మన శత్రువైనటువంటి వాడు ఈ విదురుడు. అందువలన ఎప్పుడు ఇతడు మన వృద్ధిని కోరుకోడు. ఏవముక్త ప్రాతికామీ ససూతః ప్రాయాత్ శీఘ్రం రాజవచో నిశమ్య ప్రవిశ్య చ స్వేన హి సింహగోష్టం సమాసదన్ మహిషీం పాండవానాం. ఆ వైశంపాయనుడు చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా, దుర్యోధనుడు అలా ఆజ్ఞాపించిన తర్వాత ఆ ప్రాతికామి వెంటనే రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడై వెంటనే వెళ్ళాడు. వాడు ఎలా వెళ్ళాడయ్యా అంటే, ఒక సింహపు గుహలోకి నక్క ప్రవేశించినట్టుగా రాజభవనంలో ప్రవేశించి ద్రౌపది దగ్గరికి చేరాడు. చేరి ఆ ద్రౌపదిని ఉద్దేశించే విధంగా చెబుతున్నాడు. యుధిష్ఠిరో ద్యోతమదేన మత్తః దుర్యోధనో ద్రౌపది త్వామజైషీత్ సాత్వం ప్రపద్యస్వ ధృతరాష్ట్రస్య వేస్మ నయామి త్వం కర్మణే యాజ్ఞసేని. ఆ ప్రాతికామి ద్రౌపదితో చెబుతున్నాడు, ద్రౌపది, యుధిష్ఠిరుడు ద్యోతంలో ఉన్మాదానికి గురయ్యి వెంటనే నిన్ను కూడా పణంగా మొత్తం వాళ్ళ సోదరులందరూ ఓడిపోయారు, నిన్ను కూడా పణంగా పెట్టాడు.
దుర్యోధనుడు నిన్ను గెలుచుకున్నాడు. యాజ్ఞసేని నువ్వు ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క భవనానికి రావాలి, నిన్ను దాసీ పనికి అక్కడికి తీసుకుని పెడతాను అని చెప్పాడు. అనేటప్పటికీ ఆవిడ ద్రౌపది చెబుతోంది, కథం త్వేవం వదసి ప్రాతికామిన్ కోహి దివ్యేద్ భార్యయా రాజపుత్ర మూఢో రాజా ద్యోతమదే నమత్త హ్యభూన్నాన్యత్ కైతవమస్య కించిత్. ద్రౌపది వెంటనే చెబుతోంది, ప్రాతికామి ఏమిటలా మాట్లాడుతున్నావు, మత్తెక్కినట్టుగా మాట్లాడుతున్నావు. రాజకుమారుడు ఎవడైనా భార్యను పందెం పెట్టి అసలు జోదం ఆడతాడా? ఆ రాజు మూర్ఖుడై జోదంతో పిచ్చివాడయ్యాడా? పందెం పెట్టడానికి ఇంకేమీ దొరకలేదా అతనికి ఇలాంటిది పందెం పెట్టడానికి అని ఆ ద్రౌపది ఆ ప్రాతికామితో మాట్లాడింది. అప్పుడు ప్రాతికామి అంటున్నాడు, యదా నాభూత్ కైతవమన్యదస్య తదా దేవీత్ పాండవో అజాతశత్రు న్యస్తాహ పూర్వం భ్రాతరస్తేన రాజ్ఞా స్వయం చాత్మా త్వమధో రాజపుత్రీ. ఆ ప్రాతికామి చెప్తున్నాడు, రాజకుమారి జోదంలో పందెంగా పెట్టడానికి అతడి దగ్గర మరి ఏమీ లేదు. అటువంటి సమయంలో అజాతశత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా జోదమాడాడు. ఆ యుధిష్ఠిరుడు ముందు తమ్ముల్ని పణంగా పెట్టాడు, ఆ విధంగా ఓడిపోయాడు. తర్వాత తనని పణంగా పెట్టుకున్నాడు, ఓడిపోయాడు. చివరిగా నిన్ను కోల్పోయాడమ్మా అని చెప్పాడు. అప్పుడు ద్రౌపది అంటోంది, గచ్చత్వం కితవం గత్వా సభాయాం పృచ్ఛసూతజ కిన్ను పూర్వం పరాజైషీ ఆత్మానమధవానుమాం. ఆ ద్రౌపది వెంటనే సూతకుమార వెళ్ళవయ్యా, నువ్వు ఇక్కడి నుంచి ఆ జోదగాడైనటువంటి ఆ మహారాజును సభలో ఈ విధంగా అడుగు, ముందు నిన్ను ఓడిపోయావా లేక నన్ను ఓడిపోయావా, ఈ ప్రశ్న వాడిని అడుగు అని చెప్పింది. ఆ జోదగాడిని అడుగు అంది. ఏతజ్ఞాత్వా సమాగచ్చ తతో మాం నయసూతజ జ్ఞాత్వా చికీర్షితమహం రాజ్ఞో యాస్యామి దుఃఖిత. ఓ సూతకుమార ముందర అక్కడికి వెళ్ళి ఈ విషయం తెలుసుకునిరా, ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళచ్చు. ఇది తెలిసిన తర్వాతనే నేను సభకు వెళ్తాను తప్ప ఈ లోపల నేను వచ్చేటువంటిది ఏమీ లేదు. నువ్వు అసలు ముందర వెళ్ళి ముందర తన్నోడేడా లేకపోతే నన్నోడేడా, తన్నోడి నన్నోడేడా, ఈ విషయం తెలుసుకునిరా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు వెంటనే ఆ ప్రాతికామి సభాంగత్వా సచోవాచ ద్రౌపద్యాః తద్వచస్తదా యుధిష్ఠిరం నరేంద్రాణం మధ్యే స్థితమిదం వచః కస్యేషో నః పరాజైషీః ఇతి త్వామాహ ద్రౌపదీ కిన్ను పూర్వం పరాజైషీః ఆత్మానమధవాపి మాం. వెంటనే ప్రాతికామి సభలోకి ప్రవేశించాడు. రాజుల సమక్షంలో ఆ యుధిష్ఠిరుడికి ద్రౌపది మాటలు ఈ విధంగా వినిపించాడు. ఏ వస్తువులపై ఆధిపత్యం కలిగి నువ్వు నన్ను ఓడిపోయావు, ముందు నిన్ను ఓడిపోయావా లేదా నన్నే ముందు ఓడిపోయావా అని ద్రౌపది ప్రశ్నిస్తోంది మహారాజా అని అడిగేటప్పటికి యుధిష్ఠిరస్తు నిశ్చేతాః గతసత్వ ఇవాభవత్ నతం సూతం ప్రత్యువాచ వచనం సాధు అసాధువా. వెంటనే ఆ ప్రశ్న వినేటప్పటికి యుధిష్ఠిరుడు హతాశుడైపోయాడు. ప్రాణాలు పోయినట్టుగా అయింది ఆయనకి. మంచో చెడో ఏ సమాధానం చెప్పడానికి కూడా అతనికి అసలు మనస్సు రావట్లేదు. ఆమె అడిగినటువంటి ప్రశ్నలో ఉండేటువంటి ఆంతర్యాన్ని గ్రహించినటువంటి వాడై ఏమీ చెప్పలేకపోయాడు ఆ ప్రాతికామికి. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు వెంటనే, ఎహైవాగత్య పాంచాలి ప్రశ్నమేనం ప్రభాషతాం ఎహైవ సర్వే శృణ్వంతు తస్యాశ్చైతస్య యద్వచః. వెంటనే దుర్యోధనుడు వెంటనే ఆగలేక అన్నాడు, ఆ ద్రౌపదిని ఎక్కడికే వచ్చి ఆ ప్రశ్నను అడగమను, ఆమె ప్రశ్నను యుధిష్ఠిరుడి సమాధానాన్ని అందరూ కూడా ఇక్కడే వింటారు అని అన్నాడు. స గత్వా రాజభవనం దుర్యోధన వశానుగహోవాచ ద్రౌపదీం సూతః ప్రాతికామి వ్యథాన్వితః. మళ్ళీ రాజుగారి ఆజ్ఞని ధిక్కరించలేని వాడు కాబట్టి ఆ ప్రాతికామి వెంటనే దుర్యోధనుడి మాటను తీసుకుని మళ్ళీ ఆ ద్రౌపది మందిరానికి రాజభవనానికి వెళ్ళాడు. ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. ఈ విధంగా పలుకుతున్నాడు, సభ్యాస్త్వమీ రాజపుత్రి ఆహ్వయంతి మన్యే ప్రాప్త సంక్షయ కౌరవాణాం నవై సమృద్ధిం పాలయతే లఘీయాన్ యస్వాం సభాం నేష్యంతి రాజపుత్రి. వెంటనే ఓ రాజకుమారి, ఈ సభ్యులందరూ కూడా నిన్ను సభలోకి పిలుస్తున్నారమ్మా.
కౌరవులకు వినాశకాలం ఏర్పడిందని నేను కూడా భావిస్తున్నాను. నిన్ను సభలోకి పిలిపించి పతనమైనటువంటి ఆ సుయోధనుడు తన ఐశ్వర్యాన్ని ఏమాత్రము రక్షించుకోలేడు. ఎందుకంటే ఒక స్త్రీని అలా సభలోకి పిలవడం అనేటువంటిదే తప్పు. అటువంటి తప్పును అనుష్ఠిస్తున్నటువంటి ఈ సుయోధనుడు తప్పకుండా నాశాన్ని పొందుతాడని నేను అనుకుంటున్నానని ప్రాతికామి అన్నాడు. ద్రౌపద్యువాచ, అప్పుడు వెంటనే ఆ మాటలు విని ద్రౌపది చెబుతోంది, ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత స్పర్శాబుభౌ స్పృశతో వృద్ధ బాలౌ ధర్మం త్వేకం పరమం ప్రాహలోకే నన సనశమం ధాస్యతి గోప్యమాన. అవో సోతపుత్ర, విధి ఈ విధంగా నిర్ణయించాడయ్యా, మనం ఏమీ చేయలేము. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సుఖదుఖాలు అనేటువంటివి ఎప్పుడు తప్పవు. ధర్మం ఒకటే లోకంలో గొప్పదైనటువంటిది. మనము దాన్ని రక్షిస్తే కనుక ఆ ధర్మం మనకు తప్పనిసరిగా శాంతినిస్తుంది. అందరము కూడా ఈ విధి ఆడేటువంటి నాటకంలో మనం అందరం కూడా బొమ్మలమే. అందువలన ఆ విధి బలీయమైనటువంటిది. సోయం ధర్మో మాత్యగాత్ కౌరవాన్ వై సభ్యాన్ గత్వా పృచ్ఛ ధర్మ్యం వచో మే ధీమాం బ్రూయు నిశ్చితం తత్కరిష్యే ధర్మాత్మానో నీతిమంతో వరిష్ఠాః. అప్పుడు వెంటనే ఆ ప్రాతికామితో ఇంకా చెబుతోంది, నేను ధర్మాన్ని ఏమీ అతిక్రమించను. అందువలన నువ్వు కూడా ఏం చేస్తావంటే కౌరవ సభలోకి వెళ్ళు. ఆ కౌరవ సభ ఏమో గుడ్డి సభ ఏం కాదు. బోళ్ళంతమంది ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు, సర్వము తెలిసినటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఉన్నారు. అందువలన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధర్మబద్ధమైనటువంటి నా ఈ మాటను అడుగు. నువ్వు నేనేం చెయ్యాలో వాళ్ళు నిర్ణయించి చెబుతారు. ఆ మేరకు నేను పాటిస్తాను తప్పనిసరిగా. ధర్మాత్ములు నీతిమంతులు అయినటువంటి పెద్దలు ఏం చెబితే అది చేస్తానయ్యా, అందువల్ల వాళ్ళందరినీ అడుగు అంది. శ్రుత్వా సూతస్తద్వచో యాజ్ఞసేన్యాః సభాంగత్వా ప్రాహ వాక్యం తదానీం అధోముఖాస్తే నచ కించిదూచుః నిర్బంధం తం ధార్తరాష్ట్రస్య బుద్ధ్వా. ద్రౌపది మాట విన్నాడు సూతుడు. మళ్ళీ సభలోకి వెళ్ళాడు. అక్కడ ఆమె మాటనంతటినీ కూడా వినిపించాడు. అక్కడ ఉండేటువంటి సభాసదులందరూ విన్నారు. ఆ దుర్యోధనుడి యొక్క మూర్ఖత్వ పట్టును గ్రహించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడితే మటుకు చెల్లుతుంది. అక్కడ ఆ దుర్యోధనుడు మదంతో ఉన్నాడు, నెగ్గినటువంటి గర్వంతో ఉన్నాడు ఇప్పుడు. అందువల్ల ఎవరి మాటల్ని కూడా వినేటువంటి వాడు కాదు. అందువల్ల ఆ పెద్దలు ఏమీ మాట్లాడకుండా తలలు వాల్చి కూర్చున్నట్ట. యుధిష్ఠిరస్తు తచ్ఛ్రుత్వా దుర్యోధన చికీర్షితం ద్రౌపద్యాః సమ్మతం దూతం ప్రాహిణోద్భరతర్షభ ఏకవస్త్రాత్వధోనీ వీరోదమానా రజస్వల సభామాగమ్య పాంచాలి శశురస్యాగ్రతో భవ. వెంటనే దుర్యోధనుడు ఏం చేస్తాడో అనేటువంటి పనిని గ్రహించినటువంటి ధర్మరాజు ద్రౌపదికి నచ్చినటువంటి ఒక దూతను ఆమె దగ్గరికి పంపించాడు. పాంచాలి, నువ్వు ఏకవస్త్రవు, రజస్వలవు, నీ ఈ అటువంటి అయిన అప్పటికీ కూడా ఏడుస్తూ సభలోకి వచ్చి మన ధృతరాష్ట్రుని ఎదురుగుండా నువ్వు నిలబడవలసింది అని ఒక దూతని ద్రౌపది దగ్గరికి పంపించాడు. అధత్వామాగతాం దృష్ట్వా రాజపుత్రీం సభాం తదా సభ్యా సర్వే వినిందేరన్ మనోభిర్ధృతరాష్ట్రజం. అంతేకాకుండా అల్లా ఆ విధంగా అటువంటి పరిస్థితిలో కనుక నువ్వు సభలోకి వస్తే కనుక నిన్ను చూసి ఈ సభ్యులందరూ కూడా ఆ దుర్యోధనుడిని గట్టిగా నిందిస్తారు అని చెప్పి ఒక దూతను పంపాడు. సగత్వా త్వరితం దూత కృష్ణాయ భవనం నృప న్యవేదయన్మతం ధీమాన్ ధర్మరాజస్య నిశ్చితం. వెంటనే ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ దూత వెంటనే ద్రౌపదీ భవనానికి వెళ్ళాడు. ధర్మరాజు యొక్క నిశ్చయాన్ని ఆమెకు నివేదించాడు. నివేదిస్తే ఆ మాటలన్నీ కూడా ఆమె వింది. పాండవాశ్చ మహాత్మానః దీనా దుఃఖ సమన్వితాః సత్యేనాతి పరీతాంగాః నోదీక్షంతే స్మ కించన. మహాత్ములైనటువంటి పాండవులందరూ కూడా దీనులై దుఃఖిస్తూ వాళ్ళందరూ కూడా ధర్మరాజు యొక్క మాటకు కట్టుబడినటువంటి వాళ్ళై సత్యబద్ధులే ఉన్నారు. దేన్ని ఇంక గమనించలేకపోతున్నారు వాళ్ళు. తతస్త్వేషాం ముఖమాలోక్య రాజా దుర్యోధనస్సూతమువాచ హృష్టః ఇహైవేతామానయ ప్రాతికామిన్ ప్రత్యక్షమస్యాక్వరవో బ్రువంతు. ఆ పాండవుల యొక్క దీన వదనాలను చూశాడు. పరమానందపడిపోయాడు దుర్యోధనుడు.
ఎందుకంటే అతడికి అదే కావాలి. వాళ్ళందరినీ అవమానించాలి, వాళ్ళు ఏమీ చేయలేకుండా చెయ్యాలి అనేటువంటి ఒక దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి వాడు. అందువలన దాంతోటి మిక్కిలి ఆనందాన్ని పొందినటువంటి వాడై ఆ ప్రాతికామిని పిలిచి, "ఓ ద్రౌపదిని ఎక్కడికే తీసుకురా, ఆమె ఎదుటే కౌరవులు సమాధానం చెబుతారు" అని ఆదేశించాడు. తతస్సూతస్తస్య వశానుగామి భీతశ్చ కోపాద్ ద్రుపదాత్మజాయాః విహాయమానం పునరేవ సభ్యాన్నువాచ కృష్ణాం కిమహం బ్రవీమి. ఆ తర్వాత దుర్యోధన వశవర్తి అయినటువంటి ఆ సూతుడు ద్రౌపది కోపానికి భయపడినటువంటి వాడై తన మానవమానాలని పరిగణించక ద్రౌపదితో ఏం చెప్పమంటారు అని మళ్ళీ ఆ సభ్యులను అడిగాడు. ఆమె ఇలా ప్రశ్నిస్తోంది, ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పరు, నేను ఇప్పుడు ద్రౌపది దగ్గరికి వెళ్తే మళ్ళీ అడుగుతుంది ఆమె, దీనికి ఏం సమాధానం చెప్పను, మీరు వెళ్ళమంటున్నారు, ఆమె ఇలా ఎక్కడికి రమ్మంటోంది, ఇలా ఏమిటి, దీనికి ఏం చెప్పమంటారు అని అడిగాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, దుస్సాసనైష మమ సూతపుత్ర మృకోదరాదు ద్విజతే అల్పచేతా స్వయం ప్రగృహ్యానయ యాజ్ఞసేనీం కింతే కరిష్యంచవసాసపత్నా. దుర్యోధనుడు వెంటనే, ఓ దుశ్శాసన, ఈ సూతపుత్రుడు మందమతి, వీడు భయపడుతూ ఉంటాడు, ఈ భీముని చూసి భయపడుతున్నాడు వీడు, నువ్వే వెళ్ళు ద్రౌపదిని తీసుకురా, ఈ పరాధీనమైనటువంటి పాండవులు నిన్నేం చేయగలరు అని చెప్పాడు. అంటే తతస్సముత్థాయ స రాజపుత్ర శ్రుత్వా భ్రాతు శాసనం రక్తదృష్టి ప్రవిశ్యత ద్వేష్మ మహారథానా ఇత్యబ్రవీద్ ద్రౌపదీం రాజపుత్రీం. అప్పుడు ఆ సోదరుడి యొక్క శాసనాన్ని, దుశ్శాసనుడితడు అసలు ఎవరి యొక్క శాసనాన్ని అంగీకరించేటువంటి వాడు కాదుట దుశ్శాసనుడు. అందుకనే వాడి పేరు దుశ్శాసన అన్నారు. దుఃఖేన శాసితం యోగ్య అని. అసలు వాడిని శాసించాలంటే కష్టం. ఒక్క దుర్యోధనుడి యొక్క మాట ఒక్కటే వింటాడు. అందువలన ఆ దుర్యోధనుడి యొక్క శాసనాన్ని విన్నాడు ఆ దుశ్శాసనుడు. లేచి కన్నెర్ర చేసినటువంటి వాడై మహారథులైనటువంటి ఆ పాండవుల భవనంలో ప్రవేశించి రాజకుమారైనటువంటి ద్రౌపదితోటి ఈ విధంగా అంటున్నాడు, ఏహ్యేహి పాంచాలి జితాసి కృష్ణే దుర్యోధనం పశ్య విముక్త లజ్జా కురూన్ భజస్వ ఆయతపత్ర నేత్రే ధర్మేణ లబ్ధాసి సభాంపరై. ఓ పాంచాలి రా అన్నాడు, జోదంలో నిన్ను మేము గెలుచుకున్నాము కృష్ణ, నువ్వు సిగ్గు విడిచి దుర్యోధనుని చూడు, ఓ విశాలమైన నేత్రలు కలిగిదాన్నా, కౌరవులందరినీ సేవించుకో, ఇంక నువ్వు ధర్మబుద్ధితో నిన్ను మేము పొందాం, సభలోకి రా అని ఆహ్వానించాడు. తతస్సముత్థాయ సుధర్మనాః సా వివర్ణమామృత్య ముఖంకరేణ ఆర్తా ప్రదుద్రావయత స్త్రియస్తాః వృద్ధస్య రాజ్ఞ గురు పుంగవస్య. ఆ మాట విని చాలా దుఃఖించింది ద్రౌపది. ఆ దుశ్శాసనుడు అంత హేయంగా మాట్లాడుతుంటే చాలా బాధపడినటువంటిది. వివర్ణమైనటువంటి ముఖంతో చేతితోటి కన్నీళ్లు కారుతుంటే ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ ఆర్తురాలై వృద్ధుడైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క అంతఃపుర కాంతలున్న వైపునకు పరిగెట్టిందిట. తతో జవేనాభిససార రోషాద్ దుస్సాసనస్తామభిగర్జమానః దీర్ఘేషు నీలేష్వధ చోర్మిమస్సు జగ్రాహ కేశేషు నరేంద్ర పత్నీం. అప్పుడు దుశ్శాసనుడు కూడా ఆమెను వెంబడించి పరిగెడుతూ వెళ్ళి రోషంగా గర్జిస్తూ వేగంగా ఆమెను వెంబడించేట. వెళ్ళి ఆమె అలా పరిగెట్టుకుని వెడుతుంటే వెనకాల నుంచి ఆమె విశాలమైనటువంటి కురులకి వెళ్ళినటువంటి ఆ కేశాలని పట్టుకుని, దీర్ఘమైనటువంటి ఆ కేశాలని పట్టుకున్నట్ట. ఏ రాజసూయావభృతే జలేన మహాకృతౌ మంత్రపూతేన శిక్తాః తే పాండవానాం పరిభూయ వీర్యం బలాత్ ప్రమృష్టా ధృతరాష్ట్రజేన. ఆ కేశాలు ఎటువంటివంటే రాజసూయం అనేటువంటి మహాక్రతువులో అవభృత స్నానంతో మంత్రపవిత్రమైనటువంటి నీటితో తడిసినటువంటి ఆ ద్రౌపది కురులను పాండవ పరాక్రమాన్ని పరిహసించి దుశ్శాసనుడి చేత బలాత్కారంగా లాగబడ్డాయట. సతాం పరాకృష్య సభా సమీపమానీయ కృష్ణామతి దీర్ఘకేశీం దుశ్శాసనో నాథవతీమనాథవత్ చకర్ష వాయు కదలీమి వార్తాం. ఆ దీర్ఘకేశి అయినటువంటి ద్రౌపదిని దుశ్శాసనుడు అంతమంది భర్తలు ఉన్నప్పటికీ అనాథలాగా లాక్కుని తీసుకొచ్చాట. అప్పుడు ఆమె ఆర్తురాలై దుఃఖిస్తోంది. ఒక పెనుగాలి అరటిని ఊపివేసినట్టుగా దుశ్శాసనుడు ఆమెను లాక్కుని వెళ్ళాట.
సా కృష్యమాణా నమితాంగయష్టి శనైర్వాచాధరజస్వలాస్మి ఏకంచ వాసో మమ మందబుద్ధే సభాం నేతుం నార్హసి మాం అనార్య. అప్పుడు పాపం బాధతో చెప్పింది ఆ ద్రౌపది, శరీరాన్ని కుంచుకుపోయినట్టుగా చేసుకుని మెల్లగా, నేను రజస్వలనయ్యా, ఏకవస్త్రను, బుద్ధిహీనుడా, దుర్మార్గుడా, నన్ను సభలోకి తీసుకెళ్ళకూడదు అని ఆమె బాధపడుతూ చెప్పిందట. తతో బ్రవీత్తాం ప్రసభం నిగృహ్య కేశేషు కృష్ణేషు సదా సకృష్ణాం కృష్ణంచ జిష్ణుంచ హరిన్నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని. ఆ దుశ్శాసనుడు ఆమె జుట్టును గట్టిగా పట్టుకుని ఏదో అంటున్నాడు. ఆ యజ్ఞసేని రక్షణ కోసమని జిష్ణువైనటువంటి పాపహర్త అయినటువంటి నరరూపుడైనటువంటి శ్రీకృష్ణుడిని పిలుస్తూ పాపం ఆక్రోశిస్తోంది. ఆక్రోశిస్తుంటే ఆ దుశ్శాసనుడు అంటున్నాడు, రజస్వలావా భవయాజ్ఞసేని ఏకాంబరా వాప్యథవా వ్యవస్త్రా జూతే జితా చాపి కృతా సిద్ధాసి దాసేషు వాసశ్చ యథోపదేశం. ఓ యాజ్ఞసేని, నువ్వు రజస్వలం అవుతే అవ్వచ్చు, ఏకవస్త్రవు కావచ్చు, లేకపోతే వ్యవస్త్రం అవ్వచ్చు, జోదంలో నిన్ను గెలుచుకున్నారు, దాసి అయ్యవు, కాబట్టి మా ఇష్ట ప్రకారము దాసుల మధ్యనే నువ్వు నివసించాలి అని అతడు చాలా నిష్కర్షగా, దుర్మార్గంగా, దుష్టమైనటువంటి మాటలు మాట్లాడాడు. ప్రకీర్ణ కేశీ పతితార్థవస్త్ర దుస్సాసేన వ్యవధూయమాన హ్రీమత్యమర్షేణ చ దహ్యమాన శనైరిదం వాక్యమువాచ కృష్ణ. ఆ ద్రౌపది పాపం చెదిరినటువంటి కురులు కలిగినటువంటిదై జాలినటువంటి వస్త్రంతో, సిగ్గుతో, అసహనంతో మండిపోతూ ఉంది. దుశ్శాసనుడు అలా ఈడ్చుతూ ఉంటుంటే ద్రౌపది మెల్లగా ఈ విధంగా అంటోంది, ఇమే సభాయాముపనీత శాస్త్రాః క్రియావంతః సర్వ ఏవేంద్రకల్పాః గురుస్థానా గురవశ్చైవ సర్వే తేషామగ్రే నోత్సహే స్థాతుమేవం. ద్రౌపది అంటోంది, ఈ సభలో ఎంతమంది పెద్దలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, కర్మిష్ఠులు ఉన్నారు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, గురుస్థానీయులు ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళ మధ్య ఈ విధంగా నిలవడం అనేటువంటిది నాకు తగినది కాదు. నృశంస కర్మన్ త్వమనార్య వృత్త మామా వివస్త్రాంకురు మా వికర్షీ నమర్షయేయుస్తవ రాజపుత్రాః షేంద్రాశ్చ దేవా యదితే సహాయాః. ఓ క్రూర కర్ముడా, దురాచారుడా, నన్ను లాక్కయ్యా, వివస్త్రం చేయకు. ఇంద్రునితో పాటు దేవతలందరూ కూడా మీకు సహాయంగా నిలిచినా సరే పాండవులు నిన్ను సహించరు ఇలాంటి పని చేస్తే కనుక. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపలక్ష్య వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం గుణాన్ విసృజ్య. మహాత్ముడైనటువంటి ధర్మరాజు ధర్మమందే నిలుస్తాడు. ధర్మం అనేటువంటిది చాలా సూక్ష్మమైంది. ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే దాన్ని గ్రహించగలుగుతారయ్యా. నేను నా భర్తలో ఉండేటువంటి గుణాలని కాదని పరమాణు రూపమైన దోషాన్ని కూడా నేను చెప్పదలుచుకోవట్లేదు. ఇదంత కార్యం కురు వీర మధ్యే రజస్వలాం యతి పరికర్షసే మాం నచాపి కశ్చిత్ కురుతేత్ర కుత్సా ధ్రువంత వేదం మతమభ్యుపేతాః. ఈ కురువీరుల మధ్య రజస్వలైనటువంటి నన్ను ఈ విధంగా లాగడం అనేటువంటిది తగని పని. ఇక్కడ ఒక్కడు కూడా నువ్వు చేస్తున్న పనిని నిందించడం లేదంటే వీళ్ళందరూ కూడా నీ అభిప్రాయంతో ఏకీభవించి ఉన్నారనడంలో ఏ విధమైనటువంటి దోషం లేదు, అది నిశ్చయమే. ఈ సభ చాలా భ్రష్టు పట్టింది. ధిగస్తు నష్ట ఖలు భారతానాం ధర్మస్థదా క్షత్రవిదాంచ వృత్తం యత్ర హ్యతీతాం కురు ధర్మవేలాం ప్రేక్షంతి సర్వే కురవస్సభాయాం. భరతవంశ రాజులు ధర్మము, క్షత్రియ ధర్మవేత్తలైనటువంటి ఈ మహానుభావుల యొక్క నడవడి రెండు కూడా భ్రష్టు పట్టి చెడిపోయి ఇంతకంట దారుణమైనటువంటిది ఏమీ లేదు. అందుకే కౌరవులు ధర్మాన్ని అతిక్రమిస్తున్నటువంటి సభలో ఈ కురువంశస్థులంతా ప్రేక్షకులయ్యారు తప్ప ఎవడు కూడా మాట్లాడలేకపోతున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ధర్మం చేత భ్రష్టులయ్యారు తప్ప అందులో ఏ విధమైన సందేహం లేదు. ద్రోణస్య భీష్మస్య చ నాస్తి సత్వం
క్షత్తుస్తథైవాస్య మహాత్మనోపి రాజ్ఞస్తథా హి మమ ధర్మముగ్రం నలక్షయంతే కురు వృద్ధ ముఖ్యాః. ఈ ద్రోణుడు, భీష్ముడు, విదురుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మహానుభావుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజులో కూడా శక్తి ఉడికిపోయింది. కురువంశ వృద్ధుల్లో ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ దుర్యోధనుడి యొక్క తీవ్రమైనటువంటి అధర్మ ప్రవర్తన మీద దృష్టి సారించడం లేదు. ఇమం ప్రశ్నమిమే బ్రూత సర్వ ఏవ సభాసదః జితాం వాప్యజితాం వా మాం మన్యధ్వే సర్వభూమిపాః. అందువలన ఈ సభాసదులందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి మీరు. ధర్మానుసారంగా నన్ను గెలుచుకున్నాడా లేదా, నేను ధర్మాన్ని బట్టి గెలుచుకోబడ్డానా లేదా అనేటువంటి దానికి ఈ సభలో ఉండేటువంటి పెద్దలుగా చెప్పబడేటువంటి వాళ్ళు, ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు మీరు సమాధానం చెప్పండి అని వాళ్ళందరి ముందర తను చెప్పదలుచుకున్నటువంటి ప్రశ్నను అడిగింది ద్రౌపది అని తెలియజేస్తూ స్వస్తి.